తర్వాత మన ఊరికి ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. మీ అందరూ కలిసికట్టుగా నిలబడి పొద్దునే వెళ్ళి ఓటేసేయాలి సైకిల్ గుర్తు మీద. సరేనా? ఉంటాం మరి. కొంచెం వెనక్కి సరే బాపట్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పిట్లవానిపాలెం మండలం పిట్లవానిపాలెం గ్రామంలో మీ మాట నా బాట చేస్తూ మార్చి 22, 2023 నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఈ రోజుతో ముగిస్తూ ఉన్నాం. సుమారుగా 73,600 హౌసెస్ 100% ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి, ఒక అమ్మకి కొడుకులాగా, ఒక అక్కకి తమ్ముళ్ళలాగా, ఒక చెల్లెలికి అన్నలాగా నేనున్నానంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి ఇంటికి తిరుగుతూ టీడీపీ కార్యకర్తలే అండదండలుగా, జన సైనికులు విశ్వాసంతో తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటూ ఒక దీక్షభూని ఈరోజు ఈ యాత్ర పూర్తి చేస్తా ఉన్నా. ఆడబిడ్డ కోసం ఆడబిడ్డ నిధి అనే కార్యక్రమాన్ని నెలకి 1,500 రూపాయలు చంద్రన్న రేపు రాబోయే ప్రభుత్వంలో ఇస్తున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఇంటికి 3 సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చేటట్లుగా మేనిఫెస్టోలో పెడుతున్నారు అని తెలియజేస్తూ తల్లికి వందనం అనే పేరుతో ప్రతి బిడ్డకి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున, 2 బిడ్డలకి 30,000, 3 బిడ్డలకి 45,000, అలా 4 బిడ్డలున్నా కూడా 60,000 రూపాయలైనా కూడా ఇచ్చేటట్లుగా, దానికోసం ఏ కండిషన్స్ పెట్టకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ కార్యక్రమం వాళ్ళ బడి చదువుల నిమిత్తం తల్లికి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, దేశానికి ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలి అని చంద్రన్న శపథం పూనారు. అందులో భాగంగానే తల్లికి వందనం అనే పేరుతో వాళ్ళ ఖాతాలో సంవత్సరానికి ఒక పిల్లోడికి 15,000 పడే విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏర్పాటు చేశారు. ఒక కసితో వచ్చా, నిజాయితీతో పనిచేస్తా, ఉద్యోగస్తులకి ఉద్యోగాలే కాకుండా నేను ప్రత్యేకంగా 5 విషయాలు అజెండాతో ముందుకు వెళ్తున్నా. అవి ఏంటంటే, ఎంప్లాయీస్కి మనం ఉద్యోగ కల్పన చేయాలి. దానికోసం ఎవరికైతే ఉద్యోగాలు అవసరం అవుతాయో, ఎవరి దగ్గర అయితే ఆ పని ఉందో చూసి అటు ఇండస్ట్రీస్ని ఇటు ఉద్యోగస్తుల్ని కలిపే కార్యక్రమం కంప్యూటరైజ్డ్ చేసి వాళ్ళవన్నీ కూడా అనుసంధానం చేసి దానికోసం ఒక టీమును పెట్టి మా వేగేశ్వర ఫౌండేషన్ తరఫున కొన్ని వేల మందికి ఉద్యోగాలు మనం కల్పించాలి. సుమారుగా 10 నుంచి 12,000 ఉద్యోగస్తులు ఖాళీగా మనం ఉన్నారని ఒక అంచనా. ఇది ఒక మొదటి ఎజెండా. రెండో ఎజెండా మురికి కాలువలు బాగు చేసి దోమల్ని నిర్మూలన చేయాలి అనేది రెండో ఎజెండాగా పెట్టుకున్నా. అలాగే సాగునీరు, తాగునీరు విషయంలో సముద్రం ఖరాగు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకి హెచ్డిపి లైనర్లు వేసి మంచినీటి వసతి కల్పించి ఇంటింటికి కుళాయిలు పెట్టేసి, అలాగే సాగునీళ్ళు కూడా ఇన్ టైంలో వచ్చి పంటలు బాగా పండించుకునే విధంగా ఒక ఈ సాగునీరు ఇంజనీరింగ్ విభాగాన్ని కూడా బాగు చేయాలి. దానికోసం తాపత్రయపడుతూ అది కూడా బాగా చేయాలి అనే ఉద్దేశంతో మూడో ఎజెండా. నాలుగోది, పట్నంలో మంచినీళ్ళు చెరువు ఇంకోటి తీయాలి, అలాగే అన్ని చోట్ల ట్యాంకులు పెట్టాలి, మురుగునీళ్ళు పైపుల్లో కలుస్తూ ఉంది. అలాగే మంచినీటి ఇంజనీరింగ్ విభాగాన్ని అది సమూలంగా మార్చేసి ఎన్ని ట్యాంకులు అవసరం అవుతాయో అవన్నీ చేసే విధంగా అదొక ఎజెండా పెట్టుకున్నా. అన్నిటికీ మించి
టూరిజం డెవలప్మెంట్ మనం చేయాలి. ఎందుకంటే సముద్ర ప్రాంతం చీరాల బాపట్ల మధ్య మంచి టూరిజం డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతం. ఎప్పుడైతే ఇక్కడ టూరిజం వస్తాయో హోటల్స్ వస్తాయి, హోటల్స్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. దాంతోపాటు అనుసంధానంగా హోటల్స్ చిన్న చిన్నవి అన్నీ ముందుకు వస్తూ ఉంటాయి. ఎంతోమందికి ఉపాధి కనపడుతుంది. అలా టూరిజం మనం బాగా డెవలప్ చేసే విధంగా ఇక్కడ చేయాలి. అంతేకాకుండా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి చాలా ట్రైన్స్ ఆగవు. వందే భారత్ ఆగదు, వేరే ఎక్స్ప్రెస్ లాగో. ఆర్టీసీ ఇదివరకు 66 బస్సులు ఉంటే ఇప్పుడు 40 బస్సులకు వచ్చేసింది. ఇలా ఆర్టీసీ బస్సులు పెంచాలి. ట్రైన్స్ అన్నీ కూడా స్టాప్ మన జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టే విధంగా చూడాలి. దానికోసం ఎంపీ గారు సారథ్యంలో మేమందరం కూడా ఆ విషయంలో కూడా ముందుకు వెళ్ళబోతున్నాం. జనసేన తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి వేగేసి నరేంద్ర వర్మ గారు పోటీ చేయటం, మరి మీ మాట మా బాట అనే కార్యక్రమం సుమారు 340 రోజులు ముగించుకొని ఈ రోజుతో ముగిస్తున్న సందర్భంగా పెట్లవానిపాలెం మండలం పెట్లవానిపాలెం గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామన్నది నరేంద్ర వర్మ గారు వివరించి ఉన్నారు. ఇప్పుడు మరి ఇక్కడ నరేంద్ర వర్మ గారిని ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాల్సిన ఆవశ్యకత చాలా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి బాపట్ల నియోజకవర్గము ఒక విద్యా హబ్గా ఏర్పడిన సందర్భం. మరి ఈ నాయకుడు వచ్చిన తర్వాత ఇవాళ బాపట్ల నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అనేది లేకుండా పోవడం చాలా దురదృష్టకరం. మరి మా నాన్న తెచ్చాడు, మా నాన్న చేశాడు అని చెప్పుకునేటువంటి ఈ నాయకుడు మరి ఈ డిగ్రీ కాలేజీ లేకపోతే ఎక్కడ నిద్రపోతున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా పెట్లవానిపాలెం మండలం నుండి పొన్నూరు వెళ్ళవలసిన రోడ్డు కూడా మరి 5 సంవత్సరాల్లో ఆ రోడ్డు మీద పడుకొని బొల్లాడుతున్నాడా అని చెప్పి అడుగుతున్నా. ఇలాంటి సమస్యలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి బాపట్ల నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర వర్మ గారు 74,000 గృహాలని సందర్శించి ఏడాది కాలంగా ఎంతో శ్రమ కోర్చి పార్టీని ఇంటింటికి తీసుకెళ్ళి చాలా విజయవంతంగా కార్యక్రమం పూర్తి చేశారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా చూస్తున్న ఎంతో అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవినీతి చెయ్యను, దోపిడీకి పాల్పడను, కార్యకర్తలను చక్కగా చూసుకుంటాను, పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలని ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆలోచించి చేస్తానని చెప్పి నిజాయితీతో ముందుకు వస్తున్నటువంటి నరేంద్ర వర్మ గారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత బాపట్ల ప్రజలందరికీ కూడా ఉందని చెప్పి ఆలోచనతోనే మేము మరి వాస్తవంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి పార్టీలో ఉన్నప్పటికీ మరి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నరేంద్ర వర్మ గారు లాంటి అభ్యర్థి ఇక్కడ అవసరం. తెలుగుదేశం పార్టీ యొక్క అట్లాగే మరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించడానికి తెలుగుదేశం పార్టీ జనసేన ఐక్యంగా చేస్తున్న కృషికి మనందరం కూడా తోడ్పాటునివ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.